జై సాయి మాస్టర్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము, పేజ్ నెంబర్ 127, సప్తమాధ్యాయము. పిన్నవాసల్ స్వామి. తిరుచిరాపల్లి దగ్గర కల్లిద్దయ్యై కురుచి అనే గ్రామంలో పూర్వము ఆంధ్రదేశం నుండి జీవనోపాధికి వలస వచ్చిన సద్బ్రాహ్మణ కుటుంబంలో రామకృష్ణ జన్మించారు. చిన్న వయసు నుండి ఆధ్యాత్మిక జీవితాన్ని అభిలషించిన రామకృష్ణ వివాహం చేసుకుంటూ ఇష్టపడలేదు. కానీ తల్లిదండ్రుల వ్యక్తితో వివాహం చేసుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితం కోరుకున్న రామకృష్ణ భార్య పట్ల ఉపేక్షించి ఇంటి నుండి బయటకు వచ్చి నెరూరు వెళ్లి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సమాధిని దర్శించారు. స్వామిని తన మానసిక గురువుగా స్వీకరించారు. రామకృష్ణ తన మానసిక గురువైన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని తనకు తరుణోపాయం చూపమని ప్రార్థించడంతో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు రామకృష్ణ గారికి దర్శనమిచ్చి నవాక్షరి మంత్రం ఉపదేశించింది. తర్వాత రామకృష్ణ ఆవుదయ్యార్ అనే గ్రామంలోని శివాలయంలో ఎక్కువ కాలం గడిపారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి భౌతిక శరీరంతో ఉన్నప్పుడు అవుదయ్యార్ దేవాలయం దగ్గర అడవిలో పుదుక్కొట్టే మహారాజా శ్రీ విజయ రఘునాథ రాయ తొండమాన్ శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని కలిసి మంత్రోపదేశము పొందిన క్షేత్రం అది. ఈ శివాలయంలో లింగం ఉండదు, కేవలం ఉన్నతమైన వేదిక మాత్రమే ఉంటుంది. శివుడు నామరూప గుణ రహితుడంటకు సూచనగా ఆత్మనాథర్ అని, అమ్మవారిని యోగాంబిక అని పిలుస్తారు. రామకృష్ణ నవాక్షరి మంత్రాన్ని ఆవుదయ్యార్ శివాలయంలో జపించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సిద్ధ పురుషుడిగా మారారు. అప్పటి నుంచి రామకృష్ణానంద స్వామి అని పిలువబడ్రి. ఈ మధ్యకాలంలో రామకృష్ణానంద స్వామి భార్య రామకృష్ణానంద గారి వద్దకు వచ్చి మీ ఆధ్యాత్మిక జీవితానికి బంధం కాకుండా మీకు సేవలు చేసుకుంటూ ఉంటానని అనుమతిని పదే పదే అడిగినను రామకృష్ణానంద స్వామి ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. అంతటా ఆమె తన భర్త అయిన రామకృష్ణానంద స్వామిపై ఆగ్రహించి మహిళలంటే అంత చిన్న చూప, మీరు రాబోయే జన్మలో స్త్రీగా జన్మిస్తారు అని చెప్పించడం జరిగింది. ఈ విషయం విన్న రామకృష్ణానంద స్వామి తన గురువైన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని తనకు మరుజన్మ లేకుండా చేయమని ప్రార్థించసాగారు. అప్పుడు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రామకృష్ణానంద స్వామికి దర్శనమిచ్చి, మీ భార్య సత్శీలవతి, ఆమె వాక్కు తప్పిపోదు, కావున మీరు మరుజన్మలో స్త్రీగా జన్మ తీసుకోవాలి అని చెప్పగా రామకృష్ణానంద స్వామి బాధపడి మరుజన్మ లేకుండా చూడమని గురుదేవులైన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని ప్రార్థించగా మరలా స్వామి దర్శనమిచ్చి, ఈ శరీర త్యాగం తర్వాత ఒక పవిత్ర స్త్రీ శరీరంలో చేరి మీరు కొంతకాలం గడపాలి. మరుజన్మ తీసుకోకుండా ఒక పవిత్ర స్త్రీ శరీరంలో మిమ్మల్ని తగిన సమయంలో ప్రవేశపెడతాను. నేను ప్రవేశించే జీవ సమాధిని మూసివేయక చిన్న రంధ్రం ఉంచండి అని సందేశం ఇవ్వడం జరిగినది. రామకృష్ణానంద స్వామి సంస్కృతంలో పండితుడు. వీరికి చాలా మంది శిష్యులు ఉండేవారు. వీరు దేశ పర్యటన చేశారు. వీరు తిరుచిరాపల్లి దగ్గర ఉన్న పిన్నవాసల్ అను గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో అప్పటి నుంచి పిన్నవాసల్ స్వామి అని పిలువబడ్డారు. రామకృష్ణానంద స్వామి 1942 సంవత్సరంలో ఒకసారి రిషికేశ్ అందు దివ్య జ్ఞాన సమాజమును స్థాపించిన స్వామి శివానందను కలిసి సన్యాస దీక్షనివ్వమని కోరగా స్వామి శివానంద రామకృష్ణానంద స్వామికి సన్యాస దీక్షనిచ్చుటకు తిరస్కరించారు. రామకృష్ణానంద స్వామి 1943 సంవత్సరంలో జీవ సమాధి అయ్యారు. సమాధి అయ్యే ముందు తన సమాధికి ఒక రంధ్రం ఉంచమని శిష్యులకు చెప్పగా శిష్యుడు సమాధికి రంధ్రం ఉంచారు. ఆండవాన్ పిచ్చై 1889 సంవత్సరము సెప్టెంబర్ నెల 6వ తేదీ మద్రాసులోని మైలాపూర్లో శంకరనారాయణ శాస్త్రి సీతాలక్ష్మి అను బ్రాహ్మణ దంపతులకు రెండవ సంతానంగా మరకతవల్లి జన్మించడం జరిగినది. శంకరనారాయణ శాస్త్రి మద్రాసులో లాయర్గా పనిచేసేవారు. ఆ రోజులలో స్త్రీలను విద్య కొరకు పాఠశాలకు పంపుటకు ఇష్టపడేవారు కాదు. అందువలన శంకరనారాయణ శాస్త్రి తన పిల్లలకు విద్యను ఇంటిలోనే బోధించుటకు ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేసినాడు. ఆనాడు బాల్య వివాహాలు చేయడం ఆనవాయితీ కావున మరకతవల్లికి 9వ సంవత్సరంలో ఉండగా నరసింహశాస్త్రి అనే పేరు వరుణకిచ్చి వివాహం చేశారు. 1908వ సంవత్సరము నవరాత్రుల్లో ఒకనాడు మరకతవల్లి తన మాతామహుని వద్ద పడుకుని ఉండగా కార్తికేయుడు 12 సంవత్సరాల బాలుడుగా నెమలితో ఆడుకుంటూ మరకతవల్లికి దర్శనం ఇవ్వడము జరిగినది. కార్తికేయుడు మరకతవల్లి దగ్గరకు వచ్చి చేతిని పట్టుకుని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నోరు తెరవమని నాలుకపై ఓం అనే అక్షరాన్ని తన శూలంతో లిఖించి శరవణ భవ
అనే షడాక్షరి మంత్రాన్ని ఉపదేశించి మరలా నేను కలుస్తానని చెప్పి అదృశ్యం కావడం జరిగినది. కార్తికేయుడు అదృశ్యం కాగానే ఆ అందమైన స్వామి రూపం మరకతివల్లి ఈ హృదయంలో కొలువైనది. వెంటనే ఆమె నోటి నుండి ఒక గీతము తమిళంలో గానంగా వెలువడినది. ఈ విషయాన్ని మరకతవల్లి తొలుత తన అమ్మమ్మకు, తర్వాత తండ్రి గారైన శంకరనారాయణ శాస్త్రి గారికి చెప్పి తన నోటి నుండి వచ్చిన పాటను పాడడము జరిగినది. ఆ పాట భావాన్ని స్మరించుకుందాం. ఏదైతే ఏకమై ఉన్నదో అదే అనేకమై సృష్టి స్థితి లయకారకమై ఉన్నది. అది వేదాతీతమై ఒంటరిగా ఉన్నటువంటి పరబ్రహ్మము, అదే నేను. సృష్టి రహస్యమును తెలిపే భావనతో కూడిన ఆ పాటను విన్న శంకర నారాయణ శాస్త్రి అపరిమితానందానికి గురయ్యాడు. తర్వాత రోజు నుండి మరకతవల్లి ఒక పుష్పము కార్తికేయుని పాదాల వద్ద ఉంచి పాటలు పాడేది. మరకతవల్లి భర్త నరసింహశాస్త్రి కూడా లాయర్ అయ్యారు. మరకతవల్లి హృదయంలో కార్తికేయుడు ప్రవేశించడంతో భర్తతో గడిపే సాంసారిక జీవితము, సంతానం ఖండమంతా కేవలం యాంత్రికముగా జరుగుతుండగా తన మనస్సు కార్తికేయునిలో లీనమై ఉండేది. కార్తికేయుని అనుగ్రహంతో మరకతవల్లి 600కు పైగా గీతాలు సంస్కృత, తమిళ తెలుగు భాషలలో రాయడము, గానం చేయడం జరిగినది. మరకతవల్లి వ్రాసిన కీర్తనలలో ఒక కీర్తనలోని ఉన్నత భావాన్ని స్మరించుకుందాం. లోతైన సముద్రంలో మునిగి అతి కష్టముతో ముత్యాన్ని కనుగొన్నాను. జ్ఞానం అనే సముద్రములో మునిగి మురుగా అనే ముత్యాన్ని కనుగొన్నాను. పంచేంద్రియములు నా చుట్టూ చేరి మురుగను నా నుంచి తీసుకువెళుతాయా? గజ దొంగ అయిన మాయ మురుగను నా నుంచి తీసుకువెళుతుందా? ఎవరూ గమనించినప్పుడు వినాశకరమైన అహంకారం మురుగను లాగుకెళ్తుందా? నియంత్రణ లేని మనసు ఆకస్మికంగా మురుగను నా వద్ద నుంచి తీసుకెళ్తుందా? నేను కనుగొన్న ముత్యాన్ని మురుగ స్వయంగా వచ్చి కాపలాకాయ ఆభరణాల పెట్టెలో పెట్టి భద్రముగా తాళం వేసినట్లు మురుగ కూడా నా అంతరంగంలోనే భద్రముగా ఉన్నాడు. నిరంతరము మరకతవల్లి దైవోన్మాదములో ఉండుటచే ఆమెకు ఆండవాన్ పిచ్చై అనే సార్థకనామం స్థిరపడింది. ఆండవాన్ పిచ్చై రాసిన కీర్తనల్లో కష్ట నివారణ షష్ఠీ స్కందము పేరిట రాసిన సంస్కృత గీతాన్ని స్మరించుకుందాం. హర నేత్రోద్భవ అగ్నిస్వరూప అమిత పరాక్రమ అతికీర్తే హరిబ్రహ్మాశ్రిత అమరేంద్రార్చిత అపార కరుణామయ మూర్తే వర నారద ప్రియ వల్లి మనోహర వందిత అభీష్ట ఫలపూర్తే జయ జయ సూరకులాంతక షణ్ముఖ శరవణ భవ పరిపాలయ మాం. ద్విషట్కర శోభిత సర్వాయుధర దీన సంరక్షణ దివ్యమతే దివ్యాలంకృత మన్మద మోహిత రూప లావణ్య కుమారపతే త్వమేవ మమార్తి నివారణ బంధో ద్వాదశ నేత్ర దయానిదే జయ జయ సూరకులాంతక షణ్ముఖ శరవణ భవన పరిపాలయ మాం. శూర పద్మాసుర తారక సింహ ముఖాసుర దానవ కులకాల సూర్యకోటి సమాన ప్రకాశ సఖ్యాయుధ విశ్వాత్మక లీల ధీర పరాక్రమ ద్విషట్భుజ క్షౌరే దీన శరణ్య సుగుణశీల జయ జయ సూరకులాంతక షణ్ముఖ శరవణ భవ పరిపాలయ మాం. కుంజర సోదర కుంజరి నాయక కక్కుట ధ్వజ కుంకుమ గాత్ర కుంభోద్భవ మునిదేశిక విశాఖ కుల పర్వత నందిని పుత్ర పంచానన ప్రణవాక్షర బోధక పరమా కృపామయ ద్విషన్నేత్ర జయ జయ సూరకులాంతక షణ్ముఖ శరవణ భవ పరిపాలయ మాం. మరకత మయూర వాహన మోహన మంగళ వల్లీ మనోరమణ మమ భవ భీతి నివారణ కారణ మహిమాద్భుత పంకజ చరణ ఉరగ శయన సహోదరి పార్వతీ ఉభయకర కమలాభరణ జయ జయ సురకులాంతక షణ్ముఖ శరవణ భవన పరిపాలయ మాం. షణ్ముఖ మండల శోభిత ద్వాదశ నయన కమల కరుణా సింధు షట్చక్రాస్థిత షడాక్షర మంత్ర స్వరూప శరణాగత బంధు షణ్మత స్థాపిత శంకర గురుకృత భుజంగ స్తోత్ర ప్రియ స్కందో జయ జయక సురకులాంతక షణ్ముఖ శరవణ భవ పరిపాలయ మాం. ఫలశ్రుతి షష్ఠీ కుమార ప్రభావ ప్రవాహం సమస్త పాప వినాశకరం షణ్ముఖ చరణ సరోరుహ భక్తిం సర్వాభీష్టప్రదం సుహృదం
కష్ట నివారణ తారక మంత్ర కైవల్యానంద మోక్షప్రదం జయ జయ జగదోద్ధారణ మంత్రం జనన మరణ నివారణ మంత్రం. తొలుత మరకతవల్లి వ్రాసిన కీర్తనలను ఆనాడు మద్రాసు నగరంలో లాయరుగా మరియు అరుణగిరినాథర్ విరచిత తిరుప్పళ్లను గానం చేస్తూ శ్రీ కార్తికేయుని భక్తుడిగా ప్రసిద్ధుడైన టి.ఎం. కృష్ణస్వామి అయ్యర్ ప్రచురితం చేశారు. టి.ఎం. కృష్ణస్వామి అయ్యర్ గారికి తిరుప్పుల్ మణి అని కంచి పెద్ద స్వామి అయిన శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి బిరుదును కూడా బహుకరించారు. వీరు వల్లిమలై శ్రీ సచ్చిదానంద స్వామి వలన ప్రభావితులై తిరుప్పుగల్ పట్ల ఆకర్షితుడైనను పిన్నవాసల్ స్వామి అయిన రామకృష్ణానంద వద్ద ఉపదేశం తీసుకుని శిష్యునిగా ఉండేవారు. రామకృష్ణానంద స్వామి ఒకనాడు కృష్ణస్వామి అయ్యర్తో మాట్లాడుచూ, నేను దేహత్యాగము చేసిన తర్వాత మరో శరీరముతో మన అనుబంధం కొనసాగుతుందని చెప్పారు. అట్లానే జరగడం విశేషం. 1948 మే నెలలో మరకతవల్లి హఠాత్తుగా గుండెపోటుకు గురి చైతన్యరహిత స్థితిలో ఉండగా, అదే సమయంలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పిన్నవాసల్ గ్రామంలో జీవ సమాధిలో ఉన్న రామకృష్ణానంద స్వామికి దర్శనమిచ్చి, శ్రీ కార్తికేయునకు నివాసమైన అండవాన్ పిచ్చే పవిత్ర శరీరంలో ప్రవేశింపవని, అశరీరముతో అనేక మంది మహాత్ములను క్షేత్రములను దర్శిస్తామని చెప్పడంతో సూక్ష్మ శరీరంతో ఉన్న రామకృష్ణానంద స్వామి తన సద్గురువైన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆదేశానుసారం అండవాన్ పిచ్చే శరీరంలో చేరడం జరిగినది. అప్పటి నుంచి అండవాన్ పిచ్చే శరీరం రామకృష్ణానంద స్వామి గారికి నెలవైనది. 1950 అండవాన్ పిచ్చే తిరువన్నామలై వెళ్ళగా కార్తికేయుడు దర్శనం ఇవ్వడం జరిగినది. తర్వాత రమణ మహర్షిని కలియగా, దండపాణి దర్శనం పొందావా అని మహర్షి అన్నారు. అండవాన్ పిచ్చే కంచి పెద్ద స్వామిని కలిసి ఆశీర్వాదం పొందడం జరిగినది. కంచి పెద్ద స్వామి గారు ఒక వ్యక్తి వేరొక శరీరంలో చేరి జీవన వ్యవహారాదులు నడపడము అరుదుగా జరుగుతుందని అంటూ 5 ప్రముఖుల జీవితాలలో కూడా ఇటులా జరిగినదని పేర్కొన్నారు. ఆ 5 శంకరాచార్యులు, రాజా విక్రమాదిత్య, శ్రీ తిరుమూలర్, అరుణగిరినాథర్ మరియు అండవాన్ పిచ్చై 1953 ఋషికేశ్ వెళ్లి స్వామి శివానందను కలిసి సన్యాస దీక్షను ఇవ్వమని అభ్యర్థించగా, స్వామి శివానంద సన్యాస దీక్షనిచ్చారు. అప్పటి నుంచి అండవాన్ పిచ్చై అండవానంద మాతాజీ అని కూడా పిలువబడేది. మధ్యలో అప్పుడప్పుడు అండవాన్ పిచ్చై మద్రాసు వచ్చినను ఎక్కువ కాలం ఋషికేశ్లో గడిపేది. శ్రీ అండవాన్ పిచ్చై ఒకసారి నెరూరులో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సమాధి దర్శనానికి వెళ్ళడం జరిగినది. అచ్చట ఉన్న కొందరు బ్రాహ్మణులు శ్రీరుద్రం పఠించుట ప్రారంభించగా, ఆమె ఒక మూల కూర్చుని శ్రీరుద్రమును చిన్నగా పఠించడం ప్రారంభించినది. శ్రీరుద్రం పఠించు బ్రాహ్మణులు ఆమెను గుర్తించలేక ఒక వృద్ధ స్త్రీ శ్రీరుద్రం పఠించడం అశాస్త్రీయమని లేచి దూరముగా వెళ్లి శ్రీరుద్రమును పఠించడం ప్రారంభించారు. కానీ విచిత్రముగా వారికి శ్రీరుద్రం స్మరణకు రాలేదు. అంతటా వారు అండవాన్ పిచ్చే శ్రీరుద్రాన్ని పఠించడం తప్పుగా భావించినందుకు తమకు శ్రీరుద్రము స్మరణకు రావడం లేదని భావించారు. వెంటనే ఆ బ్రాహ్మణులు అండవాన్ పిచ్చై వద్దకు వచ్చి తమ అనుచిత ప్రవర్తనను క్షమించమని ప్రార్థించగా, ఆండవాన్ పిచ్చై వారిని క్షమించగా వారికి శ్రీరుద్రం స్మరణకు రావడం జరిగినది. ఆండవాన్ పిచ్చై అనారోగ్యానికి గురి 1990 నవంబర్ నెలలో మద్రాసులో తన కుమారుడు, కుమార్తెలు, మనవరాళ్ళ దగ్గర ఉండగా దేహత్యాగం చేసి బ్రహ్మైక్యం చెందడం జరిగినది. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము, అధ్యాయం 7, పేజ్ నెంబర్ 133 కొనసాగింపు. శ్రీయం అని పిలువబడే క్రియాయోగి యొక్క స్వీయ అనుభవాలు. శ్రీ ముంతాజ్ అలీ ఖాన్ కేరళలో జన్మించారు. జన్మరీత్యా వీరు ముస్లిం అయినప్పటికీ యోగ శాస్త్రముల పట్ల ఆకర్షితులై మహా అవతార్ బాబాజీ ప్రత్యక్ష శిష్యుడైన మహేశ్వరనాథ్ బాబాజీ వద్ద క్రియాయోగాను ఉపదేశముగా పొంది క్రియాయోగిగా మారినారు. వీరిని శ్రీయం అని పిలుస్తారు. శ్రీయం అనేక సార్లు నేరూరు వెళ్లి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సమాధి వద్ద ధ్యాన నిమగ్నుడైనప్పుడల్లా ఆత్మానందముతో పారవశ్యం చెందుతారు. శ్రీయం గారికి సమాధి వద్ద శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఉనికి ప్రతిధ్వనించడం అనుభవ వైద్యమైనది. పూర్వజన్మములో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామితో గల అనుబంధమును వీరే స్వయముగా తన స్వీయ చరిత్రలో వెల్లడించారు. ఆ అద్భుత విషయాలను వారి మాటలలో తెలుసుకుందాము.
నేను 300 సంవత్సరాల కిందట ఒక ఆఫ్ఘన్ కులీనుడి కుమార్తెగా జన్మించాను. ఆర్కాట్ నవాబు పరిపాలనలో ఉన్న దక్షిణ ఆర్కాట్ ప్రాంతంలో అప్పటి ఆర్కాట్ నవాబు క్రింద నా భర్త ఒక జాగీర్దారు. నా భర్తను నవాబ్ అని కూడా అతని పరివారం పిలిచేవారు. అతని అంతఃపురంలో 20 మందికి పైగా బేగంలున్నారు. నేను ఆ జాగీర్దారుకు అత్యంత ఇష్టమైన బేగంను. మోతి అనే పేరుతో పిలువబడ్డాను. మోతి అంటే ముత్యమని అర్థము. జాగీర్దార్ అయిన నా భర్త ఏకాంతముగా ఉన్న సమయంలో నా బట్టలు విప్పి నా నగ్నత్వాన్ని ఆస్వాదించేవాడు. నన్ను ఆభరణాలతో అలంకరించి, అత్తరుతో అభిషేకించి ఆనందించేవారు. ఒకసారి సైనిక పటాలం పయనించేటప్పుడు మధ్యలో గుడారం వేసి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో నా భర్త నన్ను వివస్త్రం చేసి ఆనందించే సమయంలో గుడారం ప్రవేశ ద్వారం పైనున్న రెక్క గాలికి ఎగిరిపడగా పూర్తిగా నగ్నముగా ఉన్న ఒక పొడవైన అందమైన వ్యక్తి గుడారంలోనికి ప్రవేశించాడు. అతను గడ్డము కలిగిన ముఖముతో ఉండగా ముఖములో దైవత్వం ప్రకాశిస్తుంది. కళ్ళు ఆనందముతో నృత్యం చేస్తున్నట్లు ఉన్నాయి. వారు సాధారణ మానవులకు సాధ్యం కాని ఏదో దైవశక్తిని రహస్యముగా ఆనందిస్తున్నట్లు ఉన్నాడు. వచ్చిన వ్యక్తి నా వైపు చూశాడు. నా కళ్ళు అతని కళ్ళతో కలిశాయి. ఏదో చల్లని గాలి నా కళ్ళలోకి ప్రవేశించి నా హృదయంలోకి వెళ్ళింది. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. తల్లి తన బిడ్డను ఆలింగనము చేసుకున్నటకు ఎట్లా సిద్ధముగా ఉంటుందో అట్లే నా పరిస్థితి కూడా ఉన్నది. నేను ప్రేమతో స్తంభించిపోయాను. ఇంతలో నా భర్త దిగ్భ్రాంతి నుండి తేరుకున్నాడు. వెంటనే నా భర్త అతనిపై కోపంతో కేక వేయగానే కాపలాదారులు పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు అద్భుతం జరిగింది. కాపలాదారులకు అతను కనిపించలేదు. కేవలం నాకు, నా భర్తకు మాత్రమే కనిపించుచున్నాడు. నవాబు కత్తిని తీసి కోపంతో తన కుడి చేయి భుజాన్ని తెగగొట్టాడు. తెగిపోయిన తెగిపోయిన చేయి క్రింద పడి రక్తము రక్తము విపరీతము తెగిపోయిన చెయ్యి కింద పడి రక్తం విపరీతముగా కారసాగినది. ఆ వింత వ్యక్తి ఆనందముగా నవ్వుచూ తిరిగి గుడారం నుండి బయటకు వెళ్ళిపోయాడు. నేను భయానక ఘట్టము నుండి తేరుకుని నవాబు వైపు తిరిగి, మీరు ఘోరమైన పని చేశారు. ఆయన గొప్ప మస్తాన్. పార్సీ భాషలో మస్తాన్ అంటే దైవోన్మత్తుడు, బ్రహ్మానందంలో రమించేవాడని అర్థం. పవిత్ర హిందూ సన్యాసి అయిన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, నేను కొంతకాలం ఆయన గురించి వింటున్నాను. సారీ, మీరు ఘోరమైన పని చేశారు. ఆయన గొప్ప మస్తాన్, పవిత్ర హిందూ సన్యాసి అయిన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. నేను కొంతకాలముగా ఆయన గురించి వింటున్నాను. అతను శరీరం గురించి ఏమాత్రం స్పృహలో ఉండడు, దుస్తులు ధరించడు. అతని వద్దకు పరిగెత్తండి. మీరు చేసిన ఘోరమైన నేరానికి క్షమాపణ కోరండి. అతను అల్లాహ్, కరుణ కలిగిన దయాళువు, మిమ్మల్ని తప్ప క్షమించగలడు, వెళ్ళండి అని బాధాతప్త హృదయంతో చెప్పి నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. అప్పుడు నా భర్త భయముతో పశ్చాత్తాపంతో వణకసాగాడు. క్రింద పడి తెగిన నరికిన చేయి తీసుకుని గుడారం నుండి బయటకు పరిగెత్తాడు. నేను స్పృహలోకి వచ్చిన తర్వాత నా భర్త నా ప్రక్కన కూర్చుని ఉండడం చూశాను. నవాబు ప్రశాంత వదనంతో ఏమి జరిగినదో నాకు చెప్పాడు. ఆ సాధువు వేగముగా వెళుచూ ఉంటే అతని వెంట నా భర్త పరిగెత్తుకుంటూ వెళ్ళసాగాడు. అతను అడవిలోకి ప్రవేశించి ఒక రాతిపై కూర్చోగానే నవాబు అతని పాదాల మీద పడి ఏడుస్తూ క్షమాపణ కోరాడు. అంతట సాధువు, నీవేమి సాధువి పని ఏమి అంతట సాధువు, నీవు ఏమి పాపపు పని చేయలేదే, ఎందుకు దుఃఖపడుచున్నావు అని ప్రశ్నించగా నవాబు ఖండింపబడిన చేయిని సాధువునకు చూపాడు. సాధువు ఆ చేయిని తన భుజానికి అతికించగా అద్భుతంగా తక్షణమే ఆ చేయి భుజానికి అంటుకుని ఎటువంటి గాయము కనిపించకుండా నయమైనది. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని సాధువు నవాబు గారితో అని, నీవు నా వారసునకు నీ వారసునకు రాజ్యం అప్పగించి కరాచీకి వెళ్ళండి. ఆధ్యాత్మికముగా ఉన్నత స్థితి పొందాలనే ఆకాంక్ష మీకున్నది. కరాచీలో ఒక సూఫీ అజ్ఞాతవాసం చేర్చున్నాడు. మీరు కరాచీకి వెళ్ళగానే అతనిని గుర్తిస్తారు. మీరు అతనికి శిష్యుడుగా ఉంటూ అక్కడే మీ చర్మ జీవితం గడపండి. నేను అతని ప్రార్థనలు ఆలకించాను. నా దీవెనలు అతనికి తెలుపండి. నా శరీరాన్ని త్యజించే ముందు అతనికి దర్శనమిస్తాను. అతను ఒక శ్మశాన వాటికను నా కోసం సిద్ధం చేయాలి. నీ భార్య అయిన మోతి మనలో ఒకరు. ఆరిపోయే అంచున ఉన్న ఆమెలో ఆధ్యాత్మికమనే వత్తిని తిరిగి దీప్తివంతము చేయడానికి మీ జనానాకు వచ్చాను. ఆమె ఇక నుంచి దైవ ధ్యానంలో గాఢంగా
మరింత ఎక్కువ సమయము గడుపుతుంది. నేను నేరూరులో శరీరాన్ని త్యజించే రోజు ఆమె కూడా శరీరాన్ని త్యజించి నా వద్దకు వచ్చి నమస్కరిస్తుంది. ఆమెకు నా ఆశీర్వాదములు తెలపండి. మోతి తర్వాత జన్మలో బెనారస్‌లోని పండిత బ్రాహ్మణ కుటుంబంలో పురుష జన్మ తీసుకుంటుంది. ఆ కుటుంబము బెనారస్ నుండి బద్రీనాథ్ దగ్గర ఒక గ్రామమునకు వచ్చి స్థిరపడతారు. ఆ జన్మలో మోతీతో పాటు మోతీ తండ్రి కూడా శ్రీ గురువు శిష్యులుగా ఉంటారు. శ్రీ గురువు సాక్షాత్ ఆదినాథ్ హిమాలయాలలో ఉంటారు. ఒక నిర్దిష్టమైన కారణం వలన మోతి మరలా ఆదిశంకరుని జన్మస్థానమైన కేరళలో ముస్లిం కుటుంబంలో పురుష జన్మ తీసుకుంటుంది. అక్కడ శ్రీ గురు ప్రధాన శిష్యులైన మహేశ్వరనాథ్ మోతిని సంప్రదించి యోగ మార్గంలో ప్రవేశపెడతారు. ఆ జీవితంలో మాత్రమే మోతి అన్ని వాసనలు కాలిపోయి విముక్తి పొందుతుంది. మీరు ఇప్పుడే వెళ్ళండి, తొందరపడండి అని శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చెప్పాడని నాతో అన్నాడు. ఒక వారం రోజులలో నవాబు తన కుమారులలో ఒకనికి రాజ్యం అప్పగించి ఫకీర్ వస్త్రాలు ధరించి కరాచీకి వెళ్ళాడు. నా భర్త వెళ్ళిపోవడంతో కొత్త వ్యవస్థలో నేను కష్టపడవలసి వచ్చినది. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడవగా నేను తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యాను. ఒక రోజున మరణ సమయం ఆసన్నమైనది. నా ప్రభువు గురువు అయిన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దర్శనమిచ్చి, మీరు శరీరాన్ని విడిచి నేరూరు వద్దకు రండి. అక్కడ నేను భౌతిక శరీరాన్ని విడిచిపెట్టుచున్నాను. మీ భర్త కరాచీలో నన్ను చూస్తాడు అని చెప్పారు. తర్వాత నేను దేహం వదిలాను. నా సూక్ష్మ శరీరం గాలిలో ప్రయాణించసాగింది. నది ప్రక్క ఉన్న అటవీ ప్రదేశము గుండా పయనించసాగాను. అక్కడ ఒక గ్రామము, అది నేరూరని ఊహించాను. అక్కడ నా ప్రభువు సిద్ధం చేసి ఉన్న సమాధి గుంటలోకి ప్రవేశించడానికి చూశాను. అక్కడ వందలాది మంది ప్రజలు ఉన్నారు. వారిలో రాజులు, రాజకుటుంబీకులు, సామాన్యులు ఉన్నారు. ఆ గుంపు మధ్యలో కారుణ్యము కనిపించే స్వామి కళ్ళు ఇతరులకు కనిపించకుండా సమీపంలో నిలబడి ఉన్న నా అల్పమైన ఆత్మపై పడ్డాయి. స్వామి కుడి చేతిని నా పైకి లేపి నన్ను ఆశీర్వదించాడు. అంతటా నేను కాంతి సొరంగంలోకి నెట్టబడగా నా జ్ఞాపకాలు తాత్కాలికంగా తుడిచివేయబడ్డాయి. నేను గాఢ నిద్రలోకి ప్రవేశించినట్లున్నది. ఈ విధముగా శ్రీయం తన జ్ఞాపకాలను తన ఆత్మకథలో తెలియజేశాడు. నిత్యానంద స్వామి తిరువణ్ణామలై. స్వామి నిత్యానంద అనేక సార్లు నేరూరు వెళ్లి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సమాధిని దర్శించి ధ్యానస్థుడయ్యేవారు. ఒకసారి నిత్యానంద భక్తుల రుగ్మతల నయము చేయాలని ఉద్దేశముతో స్వామి ఆశీస్సులు కోరుటకు నేరూరు వెళ్ళగా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి నిత్యానందకు దర్శనమిచ్చి ఆశీర్వాద పూర్వకముగా ఒక దర్భపులనిచ్చి, ఈ దర్భ ద్వారా వ్యాధిగ్రస్తులకు శక్తి ప్రసరింపజేయమని, తద్వారా వ్యాధి నిర్మూలన జరుగునని చెప్పడం జరిగినది. నిత్యానంద ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆ దర్భ మహాత్మ్యను పరీక్షించుటకు దర్భను ఆశ్రమ ప్రాంగణములో ఎండిపోయి ఉన్న వెదురు పొదలో ఉంచగా అద్భుతముగా వెదురు పొద చిగురించినది. ఆ పొదలోని అనేక వెదురు గడలు ద్వారా చేసిన పుల్లలను నిత్యానంద భక్తులకి ఇస్తూ ఇది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి శక్తితో జీవము పొందిన వెదురు పుల్ల అని చెప్పేవాడు. 2001 సంవత్సరంలో నిత్యానంద స్వామి వద్దకు ఈరోడు భక్తులు వచ్చి ధ్యానపీఠ నిర్మాణానికి భూమిని కొని ఇవ్వగలమని చెప్పగానే స్వామి వారితో తొలుత నేను నేరూరు వెళ్లి స్వామి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సమాధిని దర్శించి వారి ఆశీస్సులు తీసుకుని వచ్చిన తర్వాత ఆశ్రమ నిర్మాణం చేస్తామని చెప్పారు. తర్వాత నిత్యానంద స్వామి నేరూరు వెళ్లి స్వామి సమాధిని దర్శించి ఆశీస్సులు తీసుకున్న తర్వాత దారిలో నిత్యానంద స్వామి ఆత్మానంద గారి ఆశ్రమమును దర్శింపగా స్వామి ఆత్మానంద ధ్యానపీఠ నిర్మాణానికి తొలుత తన వంతు విరాళం ఇవ్వడము జరిగినది. స్వామి నిత్యానంద భక్తుల విరాళాలతో, గురువు ఆశీస్సులతో విజయవంతముగా ధ్యానపీఠాన్ని నిర్మించడం జరిగినది. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర ఆశ్రమము, చిల్లకల్లు, విజయవాడ దగ్గర. శ్రీ లలితానంద స్వామి అను సిద్ధయోగి పసుమలై నుంచి వచ్చి చీరాల వద్ద వాడరేవులో ఆశ్రమాన్ని నిర్మించారు. స్వామి వారు 1951 సంవత్సరంలో దేహత్యాగం చేశారు. 1991 సంవత్సరంలో శ్రీ లలితానంద స్వామి వారు సురులి
సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఉంటున్న ఓ యువ సన్యాసి కంచి పరమాచార్య స్వామి ద్వారా సన్యాస దీక్ష తీసుకున్న శ్రీ అరుళానంద స్వామి గారికి దర్శనమిచ్చి, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చీరాలకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడరేవులో ఉన్న లలితానంద ఆశ్రమానికి వెళ్ళి అభివృద్ధి చేయమని మరియు గణపతి దేవాలయాన్ని నిర్మించమని కోరారు. అంతటా అరుళానంద స్వామి వాడరేవు ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాభివృద్ధి బాధ్యతలు తీసుకున్నారు. గణపతి దేవాలయాన్ని నిర్మించారు. వీరికి సురలిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కోవెలలో ఉన్నప్పుడు సిద్ధుల వద్ద సిద్ధ వైద్యం నేర్చుకున్నారు. శ్రీ అరుళానంద స్వామి గారు 1994వ సంవత్సరంలో అరుళానంద స్వామి ట్రస్ట్ ను నెలకొల్పి ఆశ్రమాన్ని వృద్ధి చేశారు. శ్రీ అరుళానంద స్వామి గారు చీరాలలో ఉండగా లుకేమియాతో బాధపడుచున్న హైదరాబాద్ వాసి అయిన ఒక వ్యక్తి తన వ్యాధి నివారణకు స్వామిని ఆశ్రయించగా వారి వైద్యము చేయుచు నెలకు 2 సార్లు హైదరాబాద్కు వెళ్లి వచ్చేవారు. ఒకరోజు స్వామి హైదరాబాద్కు వెళ్ళుచు మధ్యాహ్న భోజనం చేయుటకు విజయవాడ హైదరాబాద్ మార్గంలో విజయవాడకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లకల్లులో ఆగారు. ఆ సమయంలో మూగవాడైన ఒక బాలుడు స్వామి వద్దకు వచ్చి సైగలతో భోజనం పెట్టించమని అభ్యర్థించారు. అంతటా స్వామి తనతో పాటు వచ్చే వారితో మీ వద్ద ఉన్న ఆహారాన్ని ఆ బాలునికి ఇవ్వమని చెప్పడంతో వారు ఆహారం వడ్డించగా ఆ బాలుడు ఆహారాన్ని తిని ఒక పావలా నాణెమును స్వామికి ఇచ్చి రోడ్డు దాటి పొలంలో అదృశ్యమైనాడు. ఆ రాత్రి అగస్త్య మహర్షి అరుళానంద స్వామి వారికి స్వప్న దర్శనం ఇచ్చి, నేనే మధ్యాహ్నం బాలుడిగా వచ్చి ఆహారం అడిగినది, కానీ నీవు గుర్తించలేకపోయావు. నేను అద్భుతమైన స్థలంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి ప్రజలకు వైద్య సేవలను అందజేయి అనే సందేశం ఇవ్వడం జరిగినది. అంతటా స్వామివారు 1994వ సంవత్సరంలో చిల్లకల్లులో 7 ఎకరాలు పొలము అరుళానంద ట్రస్ట్ పేరిట కొనడం జరిగినది. అగస్త్య మహర్షి సూచన ప్రకారం 2000 సంవత్సరం దాకా ఆశ్రమ పనులు ఏమాత్రం చేపట్టలేదు. 2000 సంవత్సరంలో అరుళానంద స్వామి పాపనాశనం వెళ్ళగా అగస్త్య మహర్షి దర్శనమిచ్చి నేరూరులోని శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి సమాధిని దర్శించమని మరియు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి పేరిట ఆశ్రమమును ప్రారంభించమని చెప్పారు. అంతటా అరుళానంద స్వామి వారు నేరూరు వెళ్లి స్వామి సమాధిని దర్శించి ధ్యానించారు. ఆ రాత్రి సమాధి వద్ద అరుళానంద స్వామి ధ్యానములో ఉన్నప్పుడు బిల్వ వృక్షమును చుట్టుకున్న సర్పము స్వామికి దర్శనమిచ్చి స్వామితో పాటు చిల్లకల్లు ఆశ్రమానికి వచ్చి ఒక నిర్దేశిత స్థలములో నృత్యము చేసి అదృశ్యము కావడం జరిగినది. స్వామి వారు 2006వ సంవత్సరంలో ఆశ్రమ నిర్మాణాన్ని ప్రారంభించడము, మహాసర్పము నృత్యము చేసిన స్థలంలో అగస్త్య మహర్షి ఆదేశానుసారం ధ్యాన మందిరము సదాశివ బ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత అరుళానంద స్వామి అనేక సార్లు నేరూరు వెళ్లి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సమాధిని దర్శించడం జరిగినది. ఒకసారి స్వామి వారు నేరూరు వెళ్ళగా స్వామి సమాధి వద్ద ఉన్న బిల్వ వృక్షం నుండి తొలుత శంకునాదము వెలువడము, వెంటనే శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అరుళానంద స్వామికి ఆ దర్శనమిచ్చి చిల్లకల్లు ఆశ్రమంలో 3 బిల్వ వృక్షములను నాటమని సందేశం ఇచ్చారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆదేశానుసారం 3 బిల్వ వృక్షములను నాటడము జరిగినది. 2009వ సంవత్సరంలో ఆశ్రమం పూర్తి అయినది. ఆశ్రమంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి శివాలయాలు నిర్మింపబడినాయి. వేద పాఠశాల, గోశాలలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. శ్రీ అరుళానంద స్వామి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అనుమతితో తిరువెంగాడు వెళ్లి శ్రీ పరమశివేంద్ర సరస్వతి జీవ సమాధిని దర్శించగా పరమశివేంద్ర సరస్వతి అరుళానంద స్వామికి దర్శనం ఇవ్వడం విశేషం. ఆశ్రమంలో ప్రజలకు వైద్య సౌకర్యం ఏర్పరచుటకు ఒక హాస్పిటల్ నిర్మించాలనే సంకల్పములో ట్రస్ట్ ఉన్నది. శ్రీ సదాశివానంద జ్ఞాన దేశికర్ పూర్వపు కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచి తాలూకా నందలి ఏ నాగూరు అను చిన్న గ్రామములో తెలుగు మాతృభాష కలిగిన కొండస్వామి, లక్ష్మి అను దంపతులకు 3వ సంతానముగా రామస్వామి జన్మించారు. రామస్వామి ప్రాథమిక విద్య తన స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. రామస్వామి 9 సంవత్సరాల వయస్సులోనే తన తండ్రిని గురువుగా భావించి అతని వద్ద ఆధ్యాత్మిక గ్రంథాలు, ముఖ్యముగా కైవల్య నవనీతం కంఠోపాఠము చేసి నిరంతరము ధ్యాన నిమగ్నుడయ్యేవారు. రామస్వామి గారికి తన
తల్లిదండ్రులు వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ఉండమని సలహా చెప్పగా వీరు కాదని తన ఆధ్యాత్మిక ఉన్నతికి బ్రహ్మచారిగా ఉండిపోయారు. రామస్వామి అనేక మంది మహాత్ములను కలుస్తూ అనేక క్షేత్రాలలో సాధనలు చేస్తూ చివరికి హిమాలయాలకు వెళ్లారు. అచ్చట ఒకనాడు ఆకలిగొని ఉండగా ఒక గోపబాలకుడు కనిపించి అరటి ఆకులు ఆహారం ఇచ్చి నీ స్థానం ఇక్కడ కాదని కొన్ని సూచనలతో తన ఉండవలసిన క్షేత్రాన్ని గురించి వర్ణించి చెప్పారు. అంతటా రామస్వామి ఆ బాలుడు చెప్పిన సూచనల ప్రకారం వెతుకుచూ కావేరీ నది తీరములోని నేరూరు నందలి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అధిష్టానానికి చేరారు. అంతట రామస్వామి తనకు ఆకులో ఆహారాన్ని ఇచ్చి గోపబాలుడు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామియేనని మరియు తన గురువు కూడా శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామియే అని గుర్తించాడు. రామస్వామి నేరూరు వచ్చేసరికి స్వామి అధిష్టానం చుట్టూ ముండ్ల పొదలు పెరిగి కొంతవరకు నిరాదరణకు గురి అయి ఉన్నది. అంతటా రామస్వామి శృంగేరి పీఠాధిపతి స్వామి అభినవతే విద్యాతీర్థ స్వామి ఆశీస్సులతో పుదుక్కోట మహారాజా గారిని మరియు ఇతర దాతలను కలిసి ధనాన్ని సేకరించి అధిష్టానమునకు మరమ్మతులు చేయించి 1965 సంవత్సరంలో కాశీ విశ్వనాథ్ మందిరానికి కుంభాభిషేకం చేయించి పవిత్రీకరించారు. స్వామి వారి ఆరాధనను ఘనముగా చేయించసాగారు. ఆ సమయంలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రామస్వామికి దర్శనమిచ్చి అధిష్టానమునకు కుడి ప్రక్కన ఉండమని ఆదేశం ఇవ్వడం జరిగినది. తర్వాత రామస్వామి కుర్తాలం వెళ్లి కొంతకాలం తపోదీక్షలో ఉండి అచ్చటి నుండి కర్ణాటకలోని మూకాంబికా క్షేత్రం వెళ్లి సర్వజ్ఞ పీఠములో 50 రోజులు దీక్షలో ఉండగా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దర్శనమిచ్చి జ్ఞాన దీక్షను ప్రసాదించి ఒక పూజా పేటికను బహుకరించారు. అంతటి రామస్వామి తన పేరును శ్రీ సదాశివానంద అని మార్చుకుని తిరిగి స్వామి అధిష్టానానికి వచ్చి అధిష్టానానికి ఆనుకుని కుడివైపున కైలాసాశ్రమం అనే పేరుతో ఆశ్రమం నిర్మించుకున్నారు. శ్రీ సదాశివానంద శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి అధిష్టానములో నిత్యం అఖండ నందాదీపము అంటే ఆవు నెయ్యితో దీపము వెలిగించడము, పౌర్ణమి నాడు చండీ హృదయ పారాయణ జరుగునట్లు ఏర్పాటు చేశారు. ఈ విధముగా స్వామివారి అధిష్టానం పునర్వైభవమునకు కృషి చేసి 1985 సంవత్సరంలో విదేహ ముక్తిని పొందారు. శ్రీ సదాశివానంద స్వామి వారి సమాధి కైలాసాశ్రమంలో ఉంది. సమాధిపై మేరువును ప్రతిష్ఠించారు. ప్రస్తుతం స్వామి వారి శిష్యులు ఒక ట్రస్ట్ గా ఏర్పడి ఆశ్రమ నిర్వహణను చేస్తున్నారు. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము అధ్యాయం 7 పేజ్ నెంబర్ 142 కొనసాగింపు. సద్గురు స్వామి అంతర్ముఖానంద. స్వామి అంతర్ముఖానంద గారు సిద్ధయోగ సాంప్రదాయములో శ్రీ శివానంద పరమహంస గారి శిష్యులైన శ్రీ రామానంద పరమహంస గారి శిష్యులు. శ్రీ రామానంద పరమహంస గారు విజయనగరం జిల్లాలోని కామన్న వలస అను గ్రామంలో స్థాపించిన శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమానికి స్వామి అంతర్ముఖానంద గారు ప్రస్తుతం పీఠాధిపతిగా ఉంటూ అంతర్ముఖ ప్రాణాయామమును బోధించుచున్నారు. అపానాన్ని నొక్కిపట్టి తాలువు నుంచి ప్రాణాన్ని పైకి లాగినప్పుడు గాలి పైకి వెళ్ళిన శబ్దం వస్తుంది. దానిని ఉదాత్తమని అంటారు. క్రిందకి వచ్చినప్పుడు వచ్చే శబ్దము అనుదాత్తము. ఇట్లా జరుగుచున్నప్పుడు లోపల ఘర్షణ జరుగుతుంది. అప్పుడు బయట నుండి తీసుకునే గాలి తగ్గుతుంది. దీనిని గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆత్మ సంయమ యోగమను అధ్యాయము 27వ శ్లోకంలో స్పర్శాన్ కృత్వా బాహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానో సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ. భావము: శబ్ద స్పర్శ రూప రస గంధములగు ఇంద్రియ విషయములను బయటనే విడిచిపెట్టి నాసాభ్యంతరమునందు ప్రాణాపానములను సమానముగా చేయుచు భ్రూమధ్యమున దృష్టిని పెట్టి యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయ క్రోధాయ సదా ముక్త ఏవ సహ. భావము:
మనసు, బుద్ధి, ఇంద్రియములను అదుపు చేయనట్టి మోక్షవాంఛితుడు కోరికలు, భయము, కోపముల నుండి విముక్తుడగును. అట్టి స్థితిలో సదా ఉంచువాడు నిక్కముగా మోక్షమును పొందును. వివరణ: నాస అభి అంతరచారిణౌ అనగా, నాస అంటే నాస ముక్కు, అభి ఎదురుగా, అంతరము లోపల అంటే ముక్కుకు ఎదురుగా లోపల గొంతు భాగంలో వాయు సాధన చేయగా, మూలాధారం నుండి భ్రూమధ్యం నుండి మూలాధారం వరకు పైకి క్రిందికి మదించిన ఎడల గుదస్థానం నందలి ఆపానము పైకి పోవచ్చు శక్తిగా మారుతుంది. ఆ శక్తియే యోగాగ్ని. అక్షర పరబ్రహ్మ యోగమను అధ్యాయంలో 10వ శ్లోకంలో భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సహా తం పరం పురుషముపైతి దివ్యం. భావము: భ్రూ మధ్యస్థానములో ప్రాణమును ప్రవేశింపజేయడం అంటే ప్రాణాయామం ద్వారా ప్రాణమును బాగా చొప్పించి తేజో పురుషుని పొందవలెను. ఈ విధముగా భ్రూమధ్యమందు దృష్టి పెట్టి ప్రాణాన్ని పైకి లాగి క్రిందికి వదులుచు మదించగా శక్తి జనిస్తుంది. దానిని యోగాగ్ని అని అంటారు. ఆ శబ్దమే ఓంకారము. యోగాగ్ని చేత పాప పంజరమును దహించాలని కూర్మ పురాణము పేర్కొనినది. పాప పంజరం అంటే కఫము. నిద్రలో శ్వాసగతి పైకి పోకుండా కిందికి రావడం వలన శరీరము చల్లబడుతుంది. తద్వారా శరీరములో కఫము తయారవుతుంది. ఆ కఫము తొలగించాలంటే వేడిని పెంపొందించాలి. రాపిడి చేస్తే వేడి ప్రజ్వరిల్లి కఫము తొలగి శరీరము, నాడీ మండలము నిర్మలత్వము చెందుతుంది. నిర్మలత్వం పొందిన తర్వాత యోగ సాధకుడు నిశ్చలత్వము పొంది మోక్షాన్ని పొందుతాడు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారు తాను రాసిన శివయోగ ప్రదీపిక అను గ్రంథమునందలి ద్వితీయ పటలములో 3వ శ్లోకంలో శరీరం కఫనాశేన సుస్థిరం యాతి నిశ్చితం. భావము: కఫనాశనము చేతనే శరీరం సుస్థిరమవుతుందని పేర్కొన్నారు. శ్రీ అంతర్ముఖానంద స్వాముల వారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారిని తన గురువైన శ్రీ రామానంద పరమహంస గారికి అభేదమును చూపగా, శ్రీ రామానంద పరమహంస గారు సాక్షాత్ శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారేనని విశ్వసించారు. శ్రీ అంతర్ముఖానంద స్వాముల వారు నేరూరులోని స్వామి సమాధిని 4 సార్లు దర్శించడం జరిగింది. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సమాధి నుండి ఓంకార నాదము 1 ఫర్లాంగు దూరం వరకు వినపడుటను గమనించి ప్రథమముగా లోకానికి ఆ విషయం వెల్లడించారు. శ్రీ అంతర్ముఖానంద స్వామి వెంట వెళ్ళిన శిష్యులు కూడా సమాధికి చెవిని ఆనించి ఓంకారనాదాన్ని విన్నారు. యోగ సాధనలో పురోభివృద్ధి చెంది అంతర్ముఖులైన వారికి మాత్రం ఈనాటికి సమాధి నుండి ఓంకారం వినపడుతూ ఉన్నది. మీసు కృష్ణ అయ్యర్ భాగవతార్ రాసిన కీర్తనలు. మీసు కృష్ణ అయ్యర్ తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని కల్లాల్ అను గ్రామంలో శ్రీ అంతర్ముఖానంద స్వామి వెంట వెళ్ళిన శిష్యులు కూడా సమాధికి చెవిన ఆనించి ఓంకారాన్ని విన్నారు. యోగ సాధనలో పురోభివృద్ధి చెంది అంతర్ముఖులైన వారికి మాత్రమే ఈనాటికి సమాధి నుండి ఓంకారనాదం వినపడుతున్నది. మీసు కృష్ణ అయ్యర్ భాగవతార్ రాసిన కీర్తనలు. మీసు కృష్ణ అయ్యర్ తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని కల్లాల్ అను గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి పూర్వీకులు నాయకరాజుల పరిపాలనలో ఆంధ్రదేశం నుండి తమిళ ప్రాంతానికి వలసపోవడము జరిగినది. వీరు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిపై భక్తితో తెలుగు భాషలో కీర్తనలు కృతి చేసి గానము చేశారు. వీరి కీర్తనలలో మీసు కృష్ణ అనే ముద్ర ఉంటుంది. ఆ కీర్తనలను పాఠకుల సౌకర్యార్థం క్రింద ఇవ్వబడినది. పల్లవి: పరమ పావన పాపమోచన భాగ్యమీయర కరుణాలవాల. అనుపల్లవి: నిర్భమాన తేజో నిర్మలాత్మ రూప పరమహంస వర సదాశివ బ్రహ్మేంద్ర చరణం. పాపజాలముల కోపతావ ఘన పాపమోచన శ్రీ సద్గురు నీవే. గుహరంజన నీవే పొగడజాల ధూమ రూపధర మీసు కృష్ణ సన్నుత.
2 పల్లవి. బ్రహ్మానందమే పరమ గురు పదసేవ. కర్మముల నానా చింతన ధర్మాధర్మములను తెలిసి నిజయోగ విలాస విధారిత రిపుఘన గగన జనన భయహరణ హరణా గురు మహిమ. చరణము. శ్రీధర వనమున నెలకొన్న గురురాయ శ్రీ సదాశివ బ్రహ్మము కదా. తట నటజన పాప తిమిర దినకర సమతేజోమయ బ్రహ్మము కదా. పదాశ్రిత వరద సుజనహిత బోధాత్మక విభుత నుత చరిత దీన జనావన మీసు కృష్ణ వినుత చరణ భయహరణ గురు మహిమ. భజన. అఖండ గురువరం అద్వయమాశ్రయ ఆనందం బ్రహ్మానందం. అఖండ గురువరం అద్వయమాశ్రయ ఆనందం బ్రహ్మానందం. 3 పల్లవి. దయాపయోనిదే మాం పాహి తేజోమయ శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర. అనుపల్లవి. మాయాభావేయ మాయాతుమధ్యాయే హృదయే విమలాత్మక ధీర. చరణం. దేవీ జగన్మోహిని రంజిత ధీర భవమోచక కుసుమవన తప దేవాదిదేవ సేవాతరాభావి చపల మీసు కృష్ణ సన్నుత. 4 పల్లవి. నీ పాద దర్శనము నిఖిల పాప కర్షణము. అనుపల్లవి. శ్రీ పార్వతీ శాంత శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర. చరణము. మలయ మారుతాలోల మాకంద వనములోన వెలయు శ్రీధరో మూలమున వెరయు నాథ బ్రహ్మ తొలి చేసిన సుకృత ఫలము దొరికినావు విడవజాల నేల కొనరా మీసు కృష్ణ హృదయతహర నిలయ సదయా. పల్లవి. 5 పల్లవి. సద్గురు కృపగలవానికి జన్మము లేదా. అనుపల్లవి. చరణము. సద్గతిగాని చూపు జగద్గురు సదాశివేంద్ర కర్మభువిలో జన్మ సతము సుర్మధాత్మ ధర్మబోధక మీసు కృష్ణానంద ఫలద. 6 పల్లవి. భావయే పరమం గురుం సదాహం భావయే పరమం గురుం. అనుపల్లవి. శివమయ మానసతం ఫలదాతం సదాశివ బ్రహ్మేంద్రం. చరణం. ప్రణవ మాయాత్మకం ప్రగలిత రాగం అనుపమ ఆత్మయోగామృత పానం దినకర భాసురం దర్శితం బోధం ప్రణతమీసు కృష్ణ భావిత పాదం. జై సాయి మాస్టర్.